బయలుదేరామన్నమాట. సో ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank అండ్ you. ప్లీజ్ నిహారిక గారు మాట్లాడతారు. హలో, గుడ్ మార్నింగ్. నేను నేనైతే నాకు తెలిసి నేను ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు చూడలేదు వేర్ డిస్ట్రిబ్యూటర్స్ కమ్. సో నాకు యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏంటి, ఎట్లా మాట్లాడాలో కూడా ఐ డిడ్ నాట్ ప్రిపేర్. బట్ నాకు కుదిరితే మా సినిమాకి వచ్చి చూసిన ప్రతి ఆడియన్స్కి నేను వెళ్ళి థ్యాంక్ యూ చెప్పేదాన్ని. బట్ అది కుదరట్లేదు కాబట్టి ఆడియన్స్కి నచ్చిందా లేదా దాని రిజల్టే మా డిస్ట్రిబ్యూటర్స్ బీయింగ్ హ్యాపీ. కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఈ స్టేజ్ మీద మా డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్ యూ సో మచ్, మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇంతకన్నా ఐ డోంట్ థింక్ ఎవరికి ఇంకేం కావాలి అనుకోవట్లేదు సార్. అంటే మమ్మల్ని మేము ఒక కథను నమ్మి మేము సినిమా తీసామంటే అది వేరు. మీకు ఫుల్గా క్రియేటివ్ సైడ్ కూడా మీకు స్టోరీ అదంతా మీ స్టార్టింగ్ నుంచి కాదు, మీరు మా మీద ఉన్న బిలీఫ్ తోటి లేకపోతే కాంటెంట్ కొంచెం చూసి మీరు తీసుకుంటారు ఆ స్టెప్. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్. నా మీద మీ అందరికీ ఉన్న బిలీఫ్కి. ఈ సినిమానే కాదు, నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో చేసే ప్రతి సినిమాకి ఐ విల్ మేక్ యూ గైజ్ మీ హార్ట్ ఇంకా మీ పాకెట్ హ్యాపీ అయ్యేలాగా చూసుకుంటాను. అండ్ నాకు ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ కాకుండా నేను ఇమ్మీడియట్గా ఫోన్ ఎత్తి నాకు ప్రొడక్షన్లో ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా కావాలి, ఏదైనా అడ్వైస్ కావాలి అంటే ఫస్ట్ కాల్ నేను చేసేది రవి గారికి. నాకు అసలు నేను మూవీస్కి రాకముందు నాకు అసలు పరిచయం లేదు. చాలా మూవీస్ చేశారు ఫ్యామిలీలో బ్రదర్స్ వాళ్ళతోటి, కానీ నేను ఎప్పుడూ ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఎప్పుడు కలవలేదు. డైరెక్ట్గా వైషు ఉప్పెన టైంలోనే నేను ఫస్ట్ టైం కలిసి మాట్లాడాను. దట్స్ మై ఫస్ట్ ఇంటరాక్షన్. అది కూడా ఏంటి, నా తమ్ముడితో మూవీ చేశారు, ఆ ఇంటరాక్షన్లోనే మాట్లాడాను. బట్ ఆయన మాట్లాడినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారంటే దట్ ఐ ఫీల్ లైక్ యు ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ గైడెన్స్ సార్ నాకు ఇండస్ట్రీలో. ఐ రియలీ అండ్ టూ మోర్ పీపుల్ హూ నేను ఐ లుక్ అప్ టు మా ఓన్ సిస్టర్స్ కాకుండా ఇస్ సుప్రియక్క అండ్ స్వప్నక్క. ఐ వుడ్ రియలీ లైక్ టు టేక్ ది స్టేజ్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే ప్రొడక్షన్ వైజు నేను చిన్నదాన్ని, వాళ్ళు చెప్పిందే నాకు ఓహో ఇది నిజం అన్నట్టు నేను నమ్ముతాను. అండ్ ఆ లెవెల్లో వాళ్ళను ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా నేను ఫస్ట్ ఎస్పెషలీ స్ట్రైక్ అయినప్పుడు సుప్రియక్క వాజ్ అ వారియర్. షీ రియలీ స్టుడ్ మా అందరి ముందు ఆవిడ నిలబడి నో దిస్ హ్యాస్ టు హ్యాపెన్ అని తీసుకెళ్లారు. సో ఫర్ దాట్ ఐ వుడ్ రియలీ లైక్ టు టేక్ ద స్టేజ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ సపోర్ట్గా నిలిచినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాకాస మూవీని థియేటర్స్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నందుకు. నేను అనుకున్నది అదొకటే, సమ్మర్లో ఫ్యామిలీ అందరూ కలిసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ అన్కంఫర్టబుల్గా లేకుండా ఫ్యామిలీగా థియేటర్లో కూర్చొని నవ్వుకొని బయటకు వచ్చి దాని తర్వాత మీ లైఫ్ కంటిన్యూ చేయాలని ఐ రియలీ హోప్ ఐ డన్ దట్ మా మూవీ తోటి. అండ్ సినిమా బాగుంది, డిస్ట్రిబ్యూటర్స్ బాగా కొనుక్కున్నారు, వాళ్ళు మంచిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమా నేను ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి అన్నప్పుడు నాకు 100 ఐడియాలు ఉంటాయి. ఐ నీడ్ టు డూ దిస్. ఇంత విగరస్గా నేను టీజర్ రోజు చెప్పా, మా రాకాస సినిమా వీళ్ళు ఇంత ప్రమోట్ చేస్తున్నారని చిరాకు వచ్చేంత వరకు మేము చేస్తూనే ఉంటాం సార్ అని చెప్పాను మీడియాకి ఆ రోజు. ఐ థింక్ ఐ స్టుడ్ బై ఇట్. కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ చేయాలని నాకు ఎంతున్నా కూడా నాకు కోఆపరేట్ చేసే యాక్టర్స్ లేకపోయి ఉంటే, టీమ్ లేకపోయి ఉంటే దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. అండ్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, అది ఏదో ట్యాగ్లైన్ అనుకోకండి, బట్ నాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఫర్ మీ హీజ్ అ షైనింగ్ స్టార్, మీకు కాదు. సంగీత్ థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అంటే నాకు సేమ్ రమేష్ గారు చెప్పినట్టు ఇన్ని రోజులు షూటింగ్ చేసేటప్పుడే ప్రమోషన్స్కి ఎన్ని డేస్ రావాలి అని అగ్రిమెంట్ రాయించుకుంటున్నాయి. ఈ రోజుల్లో ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. సంగీత్ ఆర్ నయన్ ఆర్ శ్రీను గారు ప్రమోషన్స్కి వచ్చేటప్పుడు వాళ్ళు సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారంటే ఒక పాయింట్లో ఎంత చేస్తాం ఇంకా చాలంటే, లేదండి సినిమాని పుష్ చేయాలండి అని చెప్పి దే రియలీ అంటే వాళ్ళ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు మనీ వస్తుంది, రైట్? For an actor, they've done a good film, they're very happy.
బట్ దాని తర్వాత రిలీజ్ అయితే తేలినా ములిగినా నేనే. బట్ దెన్ దే డిడ్ నాట్ సీ ఇట్ లైక్ దట్. వాళ్ళు మూవీని కంప్లీట్గా ఓన్ చేసుకుని దిస్ ఇస్ మై మూవీ అన్నట్టు చేశారు. సంగీత్, మీరు గనక మీ మూవీస్లో మీ ప్రొడ్యూసర్కి నాతో ఎంత సపోర్టివ్గా ఉన్నారో అలా ఉంటే ఎవ్రీ ప్రొడ్యూసర్ విల్ లవ్ యూ అండ్ ఇంకా ఎక్కువ సినిమాలు వస్తాయి మీకు. బికాజ్ మీలాంటి యాక్టర్ ఉంటే హాఫ్ ఆఫ్ ద జాబ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ టు టేక్ ద ఫిలిం టు ది ఆడియన్స్ ఇస్ డన్. అండ్ ఎస్, మై యాక్టర్స్ అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి నేను ప్రమోషన్స్ చేస్తూ ఇక్కడ లాజిస్టిక్స్ కూడా చూసుకోగలిగాను. లైక్ సుఖంగా నేను హ్యాపీగా కొంచెం సుకూన్గా వర్క్ చేసుకోగలిగానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు. హీ హెస్ బిన్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ అస్. యునో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే ఇట్ ఈస్ 2 names. ఇట్స్ నిహారిక అండ్ ఇట్స్ రమేష్ గారు. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇస్ అ బిగ్ ఫ్యామిలీ. రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ హ్యూజ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. ఐ నో యుల్ నెవర్ లీవ్ మీ. అండ్ ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ మీడియా. మేము ఎంతైతే పుష్ చేసామో మీరు కూడా మా సినిమాని అంతే పుష్ చేశారు. యూ గైడ్ టుక్ ఇట్ టు ది ఆడియన్స్. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హంబుల్డ్ అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఈ జర్నీలో మనం ఇంకొంచెం క్లోజ్ అయినందుకు. మీరు ఫోన్ మాట్లాడితే సార్ ఫోన్ పెట్టండి సార్ అని ఇంత క్లోజ్ అయ్యాము, మీరు తర్వాత ఏమంటారని భయం లేకుండా ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్ అండి, విచ్ మీన్స్ we got to that level where we are creative people and we are cinema lovers. So at the end of it, that is what it is. So thank you so much, guys. Also, single screens lo ee roju nunchi Rakasa is just for 100 rupees. ఎంతమంది చాలా మందికి రీచ్ అవ్వాలని అటెంప్ట్లో మేము చేస్తున్న ఆల్మోస్ట్ లాస్ట్ అటెంప్ట్, బికాస్ దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఫిలిం అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ సమ్మర్ ఫిలిం. సో గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ Rakasa. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ చిన్నపిల్లలు అందరూ కూడా చూడాల్సిన సినిమాగా వచ్చింది. సో డెఫినెట్గా